హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ ఏమిటంటే వంకాయ వేపుడు. ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 4 నుంచి 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దానిలో ఒక చిన్న స్పూను పసుపును వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 4 నుంచి 3 పచ్చిమిర్చిలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి బాగా కలపాలి. కలిపిన తర్వాత 4 నుంచి 5 వరకు ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అవి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ని తీసుకొని వేయాలి. తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసిన తర్వాత బాగా మళ్ళీ కలపాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయండి. బాగా కలిపేసిన తర్వాత వంకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను బాగా కడిగి అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకోవాలి. ముక్కలు వేడిగా ఉంటాయి కాబట్టి బౌల్లో వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని బాగా కడిగి యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. వంకాయలు వేసిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిడచ్చు. అలా కలుపుతూ ఉండాలి. మంట కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతే. అలా గట్టిగా వేస్తూ ఉండాలి. అలా వేస్తూ ఉండాలి. ఇలా వేపిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని సిమ్లో ఉంచేయాలి. మూత వేసుకోవాలి. మూత తీసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కారం 1 స్పూన్ కారం వేయాలి. అది వేసిన తర్వాత మళ్ళీ బాగా కలపాలి. అలా 2 నిమిషాలు 3 నిమిషాలు అలా బాగా కలిపిన తర్వాత కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా కలుపుతూ సిమ్లో పెట్టి కలపాలి. అటు ఇటు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిడేస్తుంది. అలా మగ్గిన తర్వాత అందులో అలా బాగా కలిపిన తర్వాత 10 నిమిషాలు అలా ఉంచేయాలి.
వాటర్ గట్టా యాడ్ చేయకూడదండి, వాటర్ లేకుండానే కలపాలి. అలా కలిపిన తర్వాత కొత్తిమీర లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. అంతేనండి, వంకాయ వేపుడు రెసిపీ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి అంతా తీసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పైన చల్లుకుంటే వంకాయ వేపుడు రెడీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దామండి. బాయ్.